శివాజీ, లయ హీరోయిన్‌లుగా వచ్చిన సినిమా 'సాంప్రదాయని', 'సుప్పిని', 'శుద్ధపోసని'. ఈటీవీ విన్ కోసం ఫస్ట్ తీసిన సినిమా ఇది. కాకపోతే ఏంటంటే అనిల్ రావిపూడి గారు సినిమా రిలీజ్ ముందు చూసి ఇది సినిమా థియేటర్‌కైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పడంతో వాళ్ళు ముందుగా వేసుకున్న ప్లాన్ మార్చుకుని థియేటర్‌కొచ్చారు. థియేటర్‌లో బన్నీవాస్ గారు గాని, వంశీ నందిపాటి గారు గాని రిలీజ్ చేశారు సినిమా. వీళ్ళది ఈటీవీ విన్‌ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. సో, వీళ్ళ కాంబినేషన్‌లో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారంటే సినిమా ఎంతో కొంత విషయం ఉంటది. థియేటర్ దగ్గర వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటదని అందరూ నమ్మారు. ఆ రకంగానే సినిమా రిలీజ్ అయింది ఈరోజు. సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథతో స్టార్ట్ చేస్తే శివాజీ గారు ఒక అప్రైట్ నిజాయితీపరుడైన పంచాయతీ సెక్రటరీ. ఆయనకు ఒక ఎక్సెంట్రిక్ ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ అబ్బాయి గాని చాలా వైలెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈయన కరప్షన్ ఫ్రీ గా ఉండడాన్ని కొద్దిగా ఫ్యామిలీ తీసుకోదు. బట్ వాళ్ళ స్మాల్ ఫ్యామిలీలో ఒక చిన్న క్యూట్ మొమెంట్స్‌తో స్టార్ట్ అవుతది. బట్ ఏమవుతదంటే వెరీ సూన్ ఒక చిన్న మర్డర్ ఇష్యూలో మీకు ట్రైలర్‌లో చెప్పినట్టుగా ఒక మర్డర్ ఇష్యూలో ఫ్యామిలీ ఇరుక్కుంటది. ఆ ఫ్యామిలీని శివాజీ గారు ఎలా కాపాడుకుంటారనేదే స్టోరీ. అండర్‌లయింగ్‌గా ఇంకో థ్రెడ్ ఉంటది. ఒక పొలిటికల్ థ్రెడ్ కూడా ఉంటది. ఆ పొలిటికల్ థ్రెడ్ వీళ్ళ మర్డర్ మిస్టరీ నుంచి ఎలా తప్పించుకుంటారు అనే క్రమంలో ఆ పొలిటికల్ థ్రెడ్ కూడా ఇంటర్వీన్ అవుతది. సో, ఫైనల్‌గా ఏమవుతదనేదే కథ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్‌కొస్తే శివాజీ గారు చాలా బాగా చేశారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో అన్ని బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్‌లు చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో పెద్ద వేరియేషన్ ఏం లేకపోయినా సరే ఒక ఎమోషనల్ ఫాదర్‌గా చాలా బాగా చేశారు. అండ్ లయ గారి క్యారెక్టర్ యూజువల్లీ ఆవిడ కామ్ అండ్ సిరీన్ క్యారెక్టర్స్ చేస్తారు ఆవిడ. కొద్దిగా లౌడ్ క్యారెక్టర్ అవ్వడంతో అక్కడక్కడ మిస్ మ్యాచ్ అనిపించింది. బట్ సరే అది ఆవిడ ఓకే. అండ్ 90స్‌లో చేసిన రోహన్ వీళ్ళ కొడుకు క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. ఆయన ఈ సినిమాలో కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ అవ్వడం వల్ల బాగా లౌడ్ అయ్యి కొంచెం ఎబ్బేట్‌గా అనిపిస్తది. పర్ఫార్మెన్స్‌గా పెద్ద ప్రాబ్లమ్ లేకపోయినా ఇట్స్ మోర్ ఆఫ్ రైటింగ్ ప్రాబ్లమ్. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి. బట్ ఆ రైటింగ్ ప్రాబ్లమ్‌తో కొంచెం ఇరిటేట్ చేసేలా ఉంటది ఆ క్యారెక్టర్ అవుట్‌పుట్. బట్ ఈ సినిమాకి ఆ క్యారెక్టరే అండర్‌లయింగ్ బేస్ లైన్. సో, సినిమా విషయానికొస్తే సినిమా టైటిల్‌లో ఎంత క్రియేటివిటీ ఉందో సినిమాలో అంతే తక్కువ క్రియేటివిటీ ఉందని చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చాలా పేల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ కోర్ పాయింటే దృశ్యం రిమైండ్ చేస్తూ ఉంటది. ఒక ఫాదర్ ఆళ్ళ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్ నుంచి ఎలా తప్పించుకుంటారనేదే ఒక ప్రాబ్లమ్. బట్ దృశ్యం విషయంలో చాలా ట్విస్టులు అండ్ టర్న్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటది. నెరేషన్ ఉంటది. బట్ ఈ సినిమాకి ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ప్లెయిన్‌గా ఎక్కడా కూడా ఎలాంటి ఎక్సైట్‌మెంట్ లేకుండా ఉంటది. మేజర్‌గా ఇది రైటింగ్ ప్రాబ్లమ్ అనే చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ హాఫ్ దగ్గరికెళ్ళేటప్పటికి మనం ఒక ఫుల్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతది. నాకైతే థియేటర్‌లో ఏంటంటే ఓటీటీ తీసిన సినిమా కాబట్టి ఇంటర్వెల్ లేకుండా మొత్తం కంప్లీట్ చేస్తున్నారనే ఫీలింగ్ కలిగింది. బట్ ఇంటర్వెల్ టైంకొచ్చేటప్పటికి టోటల్‌గా ఎగ్జాస్ట్ అయిపోతాం ఆడియన్స్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోయారు దర్శకుడు. మర్డర్ మిస్టరీ నుంచి ఛేదించేటప్పటికే సినిమా ఆల్మోస్ట్ మనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఇంకా. అప్పటికే చాలా బోరింగ్‌గా, ప్లెయిన్‌గా వెళ్తూ ఉంటది సినిమా. బట్ ఆ తర్వాత లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఒకటి యాడ్ చేశారు. ధనరాజ్ గారి క్యారెక్టర్ నుంచి ఒక ట్విస్ట్ ఒకటి తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ ఆ సినిమా ఆ ట్విస్ట్ అనేది ఆన్ పేపర్ కొంచెం బెటర్‌గా అనిపించొచ్చేమో గానీ, ఆ టైంకే ఆడియన్స్ ఫుల్‌గా ఎగ్జాస్ట్ అయిపోవడం, సినిమా నుంచి డిస్కనెక్ట్ అయిపోవడంతో పెద్దగా ఆ ట్విస్ట్ కూడా పెద్దగా పేలలేదనే చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా 'సాంప్రదాయని', 'సుప్పిని', 'శుద్ధపోసని' అనే సినిమా ఒక డిసప్పాయింటింగ్ ఫెయిర్ అని చెప్పుకోవచ్చు. ఈటీవీ నుంచి ఇలాంటి ప్రొడక్ట్ ఈ మధ్య కాలంలో రాలేదు. సో, బిగ్ డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పుకోవచ్చు. అన్నిట్లకంటే కూడా అనిల్ రావిపూడి గారు హిట్ మెషిన్ అని చెప్పి కంటిన్యూస్‌గా సక్సెస్‌లో ఉన్న ఆయన సినిమాని చూసి సినిమా థియేటర్‌కొస్తే బాగుంటుందని ఎలా అడ్వైజ్ ఇచ్చారనేది ఒక $1 మిలియన్ క్వెషన్ ఇది. ఎందుకంటే ఈ సినిమా థియేటర్‌లోకే కొంచెం చాలా ఓటీటీలోకే చాలా పేషెన్స్‌తో చూడాల్సిన సినిమా ఇది. రన్ టైమ్ ప్రాబ్లమ్స్ మనకి ఓటీటీలోనే వస్తది. అలాంటి సినిమాని థియేటర్‌లో కూర్చొని చూడడం అనేది చాలా టఫ్. అలాంటి సినిమాని ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్
పబ్లిసిటీ మినిమల్ పబ్లిసిటీయే చేశారు. అట్ ది సేమ్ టైమ్ క్యూబ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొద్దిగా రికవర్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సినిమా. సో ఈ టైంలో ఈ సినిమా ఈటీవీ విన్ వరల్డ్ ఇమేజ్కి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ సినిమాలో శివాజీ గారి సొంత ప్రొడక్షన్ ఈ సినిమాలో ఏదన్నా పాజిటివ్ ఉంటే ఆయన ఈటీవీ విన్తో ముందే ఒక అగ్రిమెంట్ డీల్ చేసుకుని సినిమా మేక్ చేయడం ఒక ప్లస్ పాయింట్ ఆయనకి. బట్ ఏదైతే ఈ థియేటర్ రిలీజ్ కోసం పెట్టుకునే ఎక్స్పెన్సెస్ మరి శివాజీ గారు పెట్టుకుంటారో ఈటీవీ విన్ వాళ్ళు పెట్టుకుంటారో మనకు తెలియదు, కానీ ఆ మేరకు ఆ రికవరీ అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. సెకండ్ ఇన్నింగ్స్లో శివాజీ గారు కూడా ఒక మంచి గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. ఈ సినిమా వరకు అయితే కొద్దిగా డిసప్పాయింట్ అవ్వాలని చెప్పుకోవచ్చు. సో ఈ ఫైనల్గా థియేటర్లో ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మండే చూద్దాం.